మిషన్ భగీరథ పైప్ లైన్లు అన్ని కాలనీల్లో వేస్తూ నీటి సౌకర్యం కల్పించాలని, కాలనీవాసులకు ఇంటి నెంబర్లు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్ట్ సెంటర్ నుండి ఇందిరాగాంధీ సెంటర్, నెహ్రూ సెంటర్, ప్రభుత్వ హాస్పిటల్, ప్రధాన సెంటర్ల మీదుగా మున్సిపాలిటీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించి మహబూబాబాద్ మున్సిపాలిటీ సూపరింటెండెంట్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న మాట్లాడుతూ, మిషన్ భగీరథ పైప్ లైన్లు ఇంటింటికి కల్పిస్తామని ప్రకటించిన మన మహబూబాబాద్ మున్సిపాలిటీలో మాత్రం వాటికి విరుద్ధంగా అంగబలం ప్రాతినిధ్యం ఉన్న పార్టీ కాలనీల్లో పైప్ లైన్లు వేసి మిగతా కాలనీలను విస్మరించారని ఆరోపించారు. అధికారులను కలిసి విన్నవించుకున్న వారు పట్టించుకోవడం లేదని సిపిఐ ఎంఎల్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మున్సిపాలిటీ ఎదురుగా ధర్నా చేసి మానకోట పట్టణంలో ప్రదర్శన నిర్వహించి మున్సిపాలిటీ ఎదురుగా ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్కి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ఈ వేసవి కాలం వచ్చింది, తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. అంటే కనీసం ఒక మానవతా దృక్పథంతో మానవులు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని విస్మరించింది. ఇవాళ మంచినీటి కొరత అనేది, తాగునీటి కొరత, వాడుకునేటువంటి నీటి కొరత చాలా తీవ్రంగా ఉన్నది. ఇలా మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి ఆ మంచినీటి కొరతను, తాగునీటి కొరతను మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ఇంకో పక్షపాత వైఖరి ఏంటంటే, ఒక రాజకీయ పక్షాలు మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పక్షాలకు వాళ్ళు ఉన్నటువంటి కాలనీలకు మంచినీరు కానీ ఇతర సౌకర్యాలు, సైడ్ డ్రైన్స్, రోడ్స్, తర్వాత కరెంటు సౌకర్యం, ఇంటి పనుల సౌకర్యం అందించుకుంటారు. వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అట్లాంటివి చేస్తున్నారు. కానీ మామూలు ప్రయాణికులు నివసించేటువంటి ప్రాంతాలలో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి మానకోట మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతుంది. ఇప్పటికైనా దాన్ని గుర్తించి మున్సిపల్ అధికారులు కానీ, పై అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులైనా ఎలక్షన్లప్పుడే ప్రజాప్రతినిధులు, పార్టీలు, ఎలక్షన్లు, ఎన్నికలు అనేటివి ఉండాలి. కానీ గెలిచిన తర్వాత నిష్పక్షపాతంగా ప్రజలందరినీ ఒకే దృష్టితో చూసే విధంగా వ్యవహరించాలి. అట్లా వ్యవహరించకపోవడం వల్లనే ఈ సమస్యలు అనేటివి మొత్తం కూడా ఉత్పన్నమవుతున్నాయి. మేము డిమాండ్ చేసేది ఏంది, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున ప్రతి కాలనీలో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి. బోర్లు వేయాలి, రోడ్లు వేయాలి, సైడ్ డ్రైన్లు వేయాలి, ఇంకా అంగన్వాడీ సెంటర్స్ను ఏర్పాటు చేయాలి, ఏఎన్ఎంలను ఏర్పాటు చేయాలి. తర్వాత మామూలు స్కూల్స్ను కూడా, మామూలు ప్రాథమిక పాఠశాలలను కూడా ఆ కాలనీలో ఏర్పాటు చేయాలని చెప్పి